Structures and pointers demonstration program చూద్దాము. ముందుగా వితౌట్ పాయింటర్స్ ప్రోగ్రామ్ ఉంది ఇక్కడ చూడండి. సో లైన్ నెంబర్ 4 structure definition starts with the keyword struct struct followed by structure name. ఇక్కడ structure name book. So members, title, price, pages. Structure definition semicolon. Line number 14. Structure variable assignment. ఇండివిజువల్ మెంబర్స్ అసైన్ చేయొచ్చు లేదా ఒకేసారి అసైన్ చేయొచ్చు. బట్ ఇక్కడ అట్ ద టైమ్ ఆఫ్ వేరియబుల్ డిక్లరేషన్ మనం డేటా ఇస్తే దాన్ని మనం ఇనిషియలైజేషన్ అంటాం. సో ఇది స్ట్రక్చర్ ఇనిషియలైజేషన్. వాట్ ఈస్ అ వేరియబుల్? B1. టైటిల్ యామి టెక్నాలజీస్, ప్రైస్ అండ్ పేజెస్ ఇచ్చాం మనం, వాటిని ప్రింట్ చేసాం. సో సి నాలెడ్జ్ లేని వాళ్ళు కొంత కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇక్కడ ప్రింట్ఎఫ్ లో టైటిల్లో టీ క్యాపిటల్ ఉంది, స్ట్రక్చర్ డెఫినేషన్ లో టైటిల్లో టీ క్యాపిటల్ లేదు అని. whatever you put within double quotations will be displayed as it is. That is nowhere concerned with the members. సో డబుల్ కొటేషన్స్ లో మనం క్యాపిటల్ ఇచ్చినా స్మాల్ ఇచ్చినా ఏది ఇస్తే అదే ప్రింట్ అవుతుంది కాబట్టి అలాంటి కన్ఫ్యూజన్స్ ఏం పెట్టుకోకండి. దిస్ ఇస్ అ సింపుల్ ప్రోగ్రామ్ ఆన్ స్ట్రక్చర్ ఇనిషియలైజేషన్. ఇనిషియలైజేషన్ అంటే వేరియబుల్ డిక్లరేషన్ ఇచ్చేటప్పుడే వాల్యూస్ ఇవ్వటం. అసైన్మెంట్ అంటే ఇండివిజువల్గా అంటే టైటిల్, ప్రైస్, పేజెస్ 3 సపరేట్గా ఇస్తే దాన్ని మనం అసైన్మెంట్ అంటాం. సో ఈ ప్రోగ్రాంలో మనం పాయింటర్స్ కాన్సెప్ట్ యూజ్ చేసాము. స్ట్రక్చర్స్ అండ్ పాయింటర్స్, స్ట్రక్చర్ నేమ్, బుక్ and structure members, title, price, pages. Structure variable B1. The structure is initialized. Line number 14 is structure initialization. So normal ga manam structure members ni ela access chestamu? Structure variable dot ante B1 dot title, B1 dot price, B1 dot pages. Kani line number 15 ikkada oka pointer variable use chesam manam star ptr, and line number 16 ptr is equal to and B1. And B1 ante address of B1. So B1 is structure variable address ptr lo untundi. Eppudaithe line number 16 ptr is equal to and B1 అని ఇస్తాము. Now structure members ని యాక్సెస్ చేయడానికి మనం arrow operator యూస్ చేస్తాం. చూడండి, ptr arrow title అంటే హైఫన్ ఇచ్చి గ్రేటర్ దాన్ సింబల్ ఇవ్వాల్సి ఉంటుంది. నార్మల్ గా స్ట్రక్చర్ మెంబర్స్ ని యాక్సెస్ చేయడానికి మనం డాట్ ఆపరేటర్ వాడతాం. B1 డాట్ టైటిల్, B1 డాట్ ప్రైస్, B1 డాట్ పేజెస్. కానీ పాయింటర్స్ కాంబినేషన్ వచ్చినప్పుడు ptr arrow mark title, ptr arrow mark price and ptr arrow mark pages. సో సింబల్ ఎలా వస్తుంది? హైఫన్ అండ్ గ్రేటర్ దాన్ సింబల్. స్ట్రక్చర్స్ అండ్ పాయింటర్స్, a simple program on structures and pointers.